పెట్రి శ్రీనారాయణ్ ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీలమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది. అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంధ్య లేని ఈ అమాయకులు కాయ కష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది. అప్పటి నుండి తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొంత జీవితం మొదలుపెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో 50, 80, కొన్ని నెలల తర్వాత ఆదాయం 100 రూపాయలకు చేరింది. కొన్నాళ్లకు సూక్ష్మ రుణాలను తీసుకొని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచులు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు 50 లక్షలకు చేర్చిన ఆమె విషాద గాథకు ప్రత్యేక సాక్షి చెన్నై మెరీనా బీచ్. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు పెట్రి శ్రీనారాయణ్. తినడానికి తిండి లేని నిర్భాగ్యత స్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవిత గాథలే కదా మనకు స్ఫూర్తి. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం, అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్న చిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గల వారికి, అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి సజీవ గాథలే స్ఫూర్తి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.